సో 1, 2, 3 హలో. మీరు ఒకసారి హలో హలో. స్కూల్ టైమింగ్స్ అంటే మార్నింగ్ ఏ టైంలో ఉండాలి, అలాగే ఈవినింగ్ ఏ టైంలో క్లోజ్ అవ్వాలని నేను అడగట్లేదు. స్కూల్లో పీరియడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్. అసలు ఆ టైమింగ్స్ ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది, త్వరగా అర్థమయ్యి బాగా చదువు ఫాస్ట్గా వచ్చేలాగా ఉంటుందా? అయితే ఇది నేను నా రీసెర్చ్లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. అంటే మీరు చెప్పే సమాధానం నా రీసెర్చ్కి కొంత పనికి రావచ్చు, అందుకని అయితే నేను లైట్గా క్లూస్ కూడా ఇస్తాను. ఆ సబ్జెక్ట్ మార్నింగ్ పూట 9 o'clock 9:30 స్టార్ట్ అవుతుంది కదా. ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఒక 45 minutesలోనే ఎండ్ అయిపోతుంది. ఈ కాస్త టైంలో గెయిన్ చేసుకోవడం నాలెడ్జ్ పర్ఫెక్ట్గా, నేను అనేది పర్ఫెక్ట్గా గెయిన్ చేసుకోవడం అనేది చాలా హార్డ్గా ఉంటుందా, లేకపోతే చాలా ఈజీగా ఉంటుందా? అందరికీ టఫ్గా ఉంటుందా? మీరు ఈచ్ సబ్జెక్ట్ అన్నారా లేకపోతే అన్ని సబ్జెక్ట్స్ మీకు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన 45 minutesకి అది ఎండ్ అయిపోతుంది. ఇందులో కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కాదు, ఇలా ప్రాబ్లం ఉంటుందా? ఓకే, ఎందుకని? అంటే టైం చాలట్లేదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. ఇలా అర్థం కానప్పుడు మరి ఏం చేస్తే బెటర్? టైం పెంచితే బెటర్. మరి వేరే సబ్జెక్ట్స్? అప్పుడు స్కూల్ టైమింగ్స్ పెంచాలంట. అది ఇంకా చాలా స్ట్రెస్గా ఉంటుంది కదా. స్కూల్ టైం బెస్ట్. అసలు స్కూల్ టైం పొద్దునుంచి ఈవినింగ్ దాకా ఉండడమే చాలా హార్డ్గా ఉంటుంది. సార్, ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ టైం తగ్గించి టఫ్గా ఉండే సబ్జెక్ట్స్ టైం పెంచితే. ఓకే, అయితే టఫ్గా ఉన్న సబ్జెక్ట్స్ మీకు టఫ్గా ఉండుండొచ్చు, కానీ మీకు అదే సబ్జెక్టు చాలా తేలిగ్గా ఉండుండొచ్చు. మరి అప్పుడు సార్, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. మనకి 9:30కి స్టార్ట్ అయితే 45 minutes అంటే ఎప్పటికైపోతుంది? 10:15కి ఆగిపోతుంది. ఆ పీరియడ్ అర్థం కానప్పుడు ఆ పీరియడే కంటిన్యూగా ఎక్స్టెండ్ అయితే బాగుంటుందా? ఒకవేళ కనుక అలా ఎక్స్టెండ్ అయ్యి, వినండి, ఆ పీరియడ్ సంబంధించింది ఎక్స్టెండ్ అయ్యి అది అందరికీ అర్థమైపోయింది అనుకుందాం, అప్పుడు హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. మీకు నచ్చిందా అయితే? సరే, మరి వేరే సబ్జెక్ట్స్ గురించి ఏంటి? అర్థమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాక్ బెంచెస్ చెప్పించుకోవచ్చు కదా. అదే టాపర్స్ చేత. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఒక 45 minutes అయిపోయింది, కొంతమందికి అర్థం కాలేదు, మళ్ళీ తిరిగి అడుగుదామంటే కనుక సార్ ఏమనుకుంటాడో అనే భయం ఉంటుంది. అలాగే పక్కన ఉన్న స్టూడెంట్స్ ఎన్నిసార్లు చెప్పాలరా సార్, నీకేం అర్థం కాదా అని ప్రెషర్ చేస్తారు, రైట్? సో దీని నుంచి కొంచెం బయటపడాలంటే నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది. దాన్ని మీరు ఇంకేమన్నా డెవలప్ చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తారా? మనకు హోంవర్క్స్ ఉండకూడదు కదా, రైట్? అయితే నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే, వారానికి 6 రోజుల 7 రోజుల ఉండేది. ఓకే, సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? సార్ 7 periods సార్. 7 periods. 7 periods అంటే కనుక 7:45, అది చాలా లెంగ్త్ అవుతుంది కదా. మరి మీ ఆటలు ఏంటి, ఒక సరదా ఏమి వద్దా? ఇంకా కావాలి కదా, రైట్? సో ఎట్ ఏ టైం 7 periods. ఇంకా ఒకవేళ కనుక అర్థం కాకపోతే కనుక దాన్ని ప్రొలాంగ్ చేయాలంటే అది చాలా హార్డ్. అంటే పొద్దున్న 9 o'clock స్టార్ట్ అయిపోయి 7 o'clock 8 o'clock స్కూల్ అయిపోయింది అనుకుందాం, అసలు ఆడుకోగలరా? దీనికి నేనేమనుకుంటున్నానంటే, నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ లాగా ఉంది. సొల్యూషన్ అనుకోకండి, అది నెమ్మదిగా ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్, ఇంకొంచెం బెటర్గా సొల్యూషన్ తీసుకొద్దామా అనేది అనుకుంటున్నాను. ఇలా ఆలోచించండి ఒకసారి. ఒక క్లాస్ స్టార్ట్ అయింది, అది మార్నింగ్ నుంచి అప్ టు మధ్యాహ్నం వరకు జరిగింది. ఇప్పుడు సార్ ఈజీగా అందరినీ కవర్ చేయడం చాలా తేలిక కాదా? ఇప్పుడు ఈజీ కదా, రైట్? ఒక సబ్జెక్ట్ని ఫోకస్డ్గా అందరికీ అర్థమయ్యేలాగా, అంటే ఆ రోజు ఆ టైంకి ఎంతైతే లెసన్ చెప్పాలనుకుంటున్నారో అది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇంత టైం ఉంటే ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవాల్సినంత అవసరం ఉంటుందా? ఉండదు.
ఒక హాఫ్ డే ఒకే పీరియడ్ జరుగుతుంది, ఒకే సబ్జెక్ట్ జరుగుతుంది. కంటిన్యూస్గా అదే ఉంటే కనుక మరి దీనిలో ఒక ప్రాబ్లం ఉంది. కంటిన్యూస్గా ఒకే ఉంటే చాలా మైండ్కి చాలా ఇదిగా ఉంటుంది. మీకు స్ట్రెస్ అనిపిస్తుందా ఒకే సబ్జెక్ట్ క్యారీ చేస్తున్నాం ఇంతసేపు అనేది? ఉండదు. స్ట్రెస్ ఉండదు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మనకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఆ క్లాస్ అక్కడితో అయిపోతుంది. మళ్ళా రివైవ్ మనం చదువుకోవాలన్నప్పుడు ఈజీ అయిపోతుంది. సూపర్, ఎక్సలెంట్, అద్భుతంగా చెప్పారు. ఓకే, అయితే ఒకటి మీకు అలా అనిపించింది కానీ వేరే వాళ్ళకి అది అలా అనిపించకపోవచ్చు, పాసిబిలిటీ ఉంది కదా. సో మీరు చెప్పండి, జస్ట్ ఒపీనియన్ చెప్పేసండి, పక్కన వాడు వీడు అనవసరం, మీ ఒపీనియన్ చెప్పండి, దట్స్ ఇట్. మనం ఒక పూట అంతా ఒకే సబ్జెక్ట్ చదువుకుంటాం, ఆఫ్టర్నూన్ వేరే సబ్జెక్ట్ చదువుకుంటామంటే ఈజీగానే ఉంటుంది, బ్రెయిన్కి స్ట్రెస్ అనిపించదు. ఓకే, ఎందుకని అనిపించదు? మనం మార్నింగ్ అంతా ఈ సబ్జెక్ట్ చదవడం, అది మన బ్రెయిన్లో అలా ఉండిపోయింది, ఫోటో తీసి ఉందంటే మనం ఇంకోటి కూడా సబ్జెక్ట్ చదువుకోవచ్చు కదా. ఓకే ఫైన్, మీరు చెప్పండి. స్ట్రెస్ ఉంటుంది సార్. స్ట్రెస్ ఉంటుంది, ఫైన్, చెప్పండి ఎలా? రోజు ఒకే సబ్జెక్ట్ మొత్తం రోజు కాదు, ఒకే పూట. ఓకే, అదే ఒక మొత్తం డే అంతా అదే సబ్జెక్ట్ చదివితే బ్రెయిన్లో ఏముండదు స్ట్రెస్ వల్ల. అసలంటూ మీరు ఎప్పుడన్నా అలా జరిగిందా? ఒకే సబ్జెక్టు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు జరగలేదు. సో మీరు ఎక్స్పీరియన్స్ అయితే కనుక మీకు ఏమన్నా తెలియచ్చా అది నిజంగా బాగుంటుందో బాగోదో అనేది? తెలియచ్చు. ఓకే, సో స్ట్రెస్ అనేది కాన్స్టెంట్గా ఒకే విషయం మీద ఫోకస్ అయి ఉంటే కనుక అంతసేపు ఇబ్బందిగా ఉంటుంది అనేది మీ ఉద్దేశం, రైట్? నైస్, గుడ్. మీరు చెప్పండి. స్ట్రెస్ ఉంటుంది సార్. స్ట్రెస్ ఉంటుంది, ఓకే. సో మీ యొక్క వివరణ ఏంటి? ఒకటే డే మొత్తం అదే చదివితే స్ట్రెస్ వస్తుంది సార్, బ్రెయిన్కి అదే ఉంటుంది. ఓకే, బట్ సార్ వచ్చేసరికి చాలా ఈజీగా తేలిగ్గా చెప్పేశారు, మీకు అర్థమైపోయింది. సో మీకు అర్థమైంది, సో మిమ్మల్ని ఇంకా వదిలేశారు. బట్ ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి చెప్తూ వెళ్ళారు అనుకుందాం ఈ ఉన్న కాస్త సమయం, ఎందుకంటే టైం చాలా ఉంది కదా, పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఉంది. మీకు అన్ఫార్చునేట్లీ మీకు ఒక గంటలోనే మొత్తం అంతా అర్థమైపోయింది. అయితే అర్థం కాని వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ దగ్గరికి మొత్తం అంతా రౌండ్ అప్ చేసుకుంటూ సార్ వెళ్తున్నారు అనుకుందాం. అందరికీ కన్ఫర్మ్ అయింది అని తెలుసుకోవడానికి సార్ ఉన్న క్లాస్ స్టూడెంట్స్ మొత్తంగా కూడా వెరిఫై చేసుకుంటున్నారు. ఇంత టైంలో మొత్తం అందరికీ కన్ఫర్మ్గా వాళ్ళందరికీ నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమైందా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అర్థం కాని వాళ్ళకి మళ్ళీ చెప్తూ ఉన్నారు. మీకు అక్కడ కాస్త ఫ్రీ స్పేస్ వచ్చింది కదా, ఓకేనా? ఇప్పుడు ఓకేనా మీకు? మీరు ఆ టైంలో కావాల్సి వస్తే ఆడుకోవచ్చు, బెంచ్ మీద గీతలు గీసుకోవచ్చు, డ్రాయింగ్ చేయొచ్చు, మీరు ఏదన్నా సినిమా గురించి డిస్కస్ చేసుకోవచ్చు, రైట్? మీ ఏదో జోక్గా అంటున్నారు. యా, సో మీకు ఇక్కడ ఇంకా స్ట్రెస్ ఉన్నట్టు అనిపిస్తోందా? మీకు ఇక్కడ సొల్యూషన్ దొరికిందా ఒకవేళ? బట్ దొరికినట్టు అనిపిస్తోంది కానీ ప్రాక్టికల్గా వెళ్తే ఎలా ఉంటుందో అనే డౌట్ మీ ఇద్దరికీ ఉంది కదా. ఓకే, డన్, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఇన్ జనరల్గా మీరు చాలామంది పేరెంట్స్ని చూసుంటారు. ఆ పేరెంట్స్ అందరు కూడా వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉండి పిల్లలకి అదే నాలెడ్జ్ని మంచిగా చెప్తున్నారా అని మీకు అనిపిస్తోందా? అనిపించట్లేదు సార్. అనిపించట్లేదు సార్. ఓకే, సో మరి వాళ్ళు మారితే బాగుంటుందా? బాగుంటుంది. సో వాళ్ళని మార్చాలంటే ఏం చేయాలి? మనం నేర్పియాలి వాళ్ళకి. సో దీని అర్థం వచ్చేసరికి పేరెంట్స్కి మనమే ఒక పెద్ద మనసు చేసుకుని, అంటే చిన్నపిల్లలుగా ఉన్న మనం ఒక పెద్ద మనసు చేసుకుని పేరెంట్స్కి కాస్త నేర్పించాలి. మంచేదో చెడేదో మనం తెలుసుకొని పేరెంట్స్కి ఏదైతే వాళ్ళకి ఏవైతే తెలియవో, మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే పేరెంట్స్కి తెలియవో అవి నేర్పించాల్సిన అవసరం మనకుంది. ఇక్కడ చిన్న పెద్ద కాదు, సరైన జ్ఞానం ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. అదే మన వ్యవస్థని ముందు తీసుకెళ్తుంది. ఓకేనా? రైట్, మీరు అగ్రీ చేస్తారా ఈ విషయం? చేస్తా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, పేరెంట్స్ చెప్పేది తప్పని మీకు తెలుసు కానీ మీరు ఏం చేయలేని పరిస్థితి. పేరెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది? మరి మీకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది ఇది రాంగ్ వాళ్ళు చెప్పేది అనేది, కాకపోతే తిరిగి పేరెంట్స్కి చెప్తామంటే చాలా హార్డ్గా ఉంటుంది, రైట్ కదా?
మళ్ళీ మీరు పిల్లలు మీకు ఏం తెలుసు, మేము పెద్దవాళ్ళం మాకు ఎంత నాలెడ్జ్ అంటే, కానీ మీకు తెలుసు వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఆ విషయంలో వాళ్ళకి జీరో నాలెడ్జ్ అని తెలుసు. కానీ మీరు తిరిగి ఏం మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళకి తెలియజేద్దామన్నా కానీ మేము పెద్దవాళ్ళం తెలుసా. కాబట్టి మీరేం చేయొచ్చు? ప్రస్తుతానికి మీరు సమాధానం చెప్పుకోలేరా? చెప్పండి. సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడకుండా చెప్పాలి. ఓకే, కానీ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీరు చెప్పుకోలేకుండా పరిస్థితి తీసుకురావచ్చు. లేకపోతే మీరు చిన్నపిల్లలు మీకేం తెలుసు, మాకున్న అనుభవం గురించి మీకేం తెలుసు, మేము చెప్పిందే కరెక్ట్, మీరు అదే వినండి అని చెప్పారు. సార్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు అలానే అంటారు. ఓకే, అయితే ప్రస్తుతానికి ఇది పాస్ చేసుకుందామా ఈ క్వశ్చన్ని? సార్ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు వాళ్ళు రాంగ్ చేస్తున్నారా. అదే మన తర్వాత జనరేషన్కి మనం రైట్గా అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పితే వాళ్ళు ఇంకా సేమ్గా ఫాలో అవుతారు కదా. ఓకే, సో వీళ్ళ గురించి కాస్త ఇప్పుడున్న వాళ్ళ పేరెంట్స్ గురించి కాస్త వదిలేసి ఫ్రంట్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటాం. ఓకే రైట్. సో ఇది కొంతలో కొంత పర్వాలేదు, సొల్యూషన్ దొరకలేదు కానీ బట్ ఒక మార్గం అయితే దొరికింది. వేగాన్ స్ప్రే చేస్తే కాక్రోచ్ మీద ఎక్కువ శాతం కాక్రోచ్ చనిపోయేది వేగాన్ స్ప్రే వలన లేదా వేరే కారణం ఏదన్నా ఉందా స్ప్రే చేశాక? సార్ కొంత భాగం వేగాన్ స్ప్రే వల్ల ఉంటుంది, ఎందుకంటే ప్యారలైజ్ అయిపోతుంది. ఓకే, దాని ఫియర్ నన్ను ఇంకేమైనా చేసేస్తారేమో అని. దాని ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ప్యారలైజ్ అయిపోయాను కదా, నన్ను ఏదైనా చేసేస్తారని ఆ ఫియర్తో ఇంకా చనిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, దగ్గరగా ఉంది, కానీ పాయింట్ ఏంటిదంటే స్ప్రే చేసినప్పుడు ప్యారలైజ్ అవుతుంది. సో ప్యారలైజ్ అయిపోయి పడిపోయిన దాన్ని చీమలు వచ్చి తినేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసరికి వేరే వచ్చే తినేస్తాయి. సో వేగాన్ స్ప్రే వలన డైరెక్ట్గా చనిపోవడం అనేది ఉండదు. వేగాన్ స్ప్రే నిజంగా చంపేయాలి అని అనుకుంటే కనుక అది చాలా డేస్ తీసుకుంటుంది. అది డీహైడ్రేట్ అయ్యి, అంటే 3 కారణాలు ఉన్నాయి, అంటే 2 కారణాలు చెప్పుకోవచ్చు. స్టార్వింగ్, డీహైడ్రేషన్, అంటే ఆహారం దొరకదు, ఎందుకంటే ప్యారలైజ్ అయిపోయింది కదా కాక్రోచ్, ఆహారం దొరకదు, వాటర్ దొరకదు, అలాగే వేరే వచ్చేసరికి చీమలు కానీ ఇంకేమైనా వచ్చేసి తినేస్తాయి. సో అందుకని కాక్రోచ్ మెయిన్గా చనిపోతుంది. ఎక్కువగా చనిపోయేది వేగాన్ స్ప్రే వలన కాదు. వేగాన్ స్ప్రే ప్యారలైజ్ చేస్తుంది, స్పృహ తప్పేటట్టు చేస్తుంది, అంతే. మిగతాదంతా కూడా ఎస్